గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మెల్లిమెల్లిగా ఆయన ఆస్తి ఆయనే కరిగించుకుంటూ వచ్చారు కాబట్టి అప్పటికి మీకు ఒక 400 ఎకరాలు ఆయనే ఆ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నప్పుడు అంతా ఉంటే మీకు కొంచెం ఏదైనా బాధ ఉండేది. ఆ తర్వాత మెల్లిగా పోయింది కాబట్టి లైఫ్ అనేది అడ్జస్ట్ అవుతూ వచ్చింది అట్లా అంతే. కానీ లాస్ట్లో పాపం బాధపడ్డారులేండి, ఆఖరణ ఫీల్ అయ్యారు. హాస్పిటల్లో ఉన్నప్పుడు అప్పుడు ఫీల్ అయ్యారు, నేనేమి మిగల్చలేదు మా అమ్మతో, హైమా నేనేం మిగల్చలేదు కదా పిల్లలకి, నీకు నేనేమి ఇవ్వలేదు, ఏం మిగల్చలేదు, చాలా తప్పు చేశాను హైమా, పొరపాటు చేశాను. మా అమ్మ పేరు హైమావతి, హైమా ప్రొడక్షన్స్ అని హేమా పిక్చర్స్. మా అమ్మ పేరు హైమావతి అండి, హైమా అనేవారు. చాలా పొరపాటు చేశాను హైమా నేను అనేవారు. సర్లేండి పర్వాలేదు, మీరు సంపాదించారు, మీరు ఖర్చు పెట్టుకున్నారు, తప్పే ఉంది, ఎవరు అడుగుతారు ఇప్పుడు దాని గురించి, ఎవరు అడగట్లేదు కదా మిమ్మల్ని, ఎవరు ప్రశ్నించట్లేదు కదా, మీరు ఎందుకు బాధపడతారు అనేది. మేము కూడా ఇంకా అట్లాగే అనుకున్నాం. ఆయన సంపాదించుకున్నాడు, ఆయన ఇష్టం, ఆయన అడిగేది లేదు మాకు. ఓకే, రైట్ లేదు అనను, అడగచ్చు, ప్రశ్నించవచ్చు. మేము కూడా మా తాతగారు ఇచ్చిన ఆస్తి మొత్తం ఏమండి అది వాళ్ళ నాన్నగారు ఆయనకి ఇచ్చారు కొడుకుగా, మా నాన్నగారు ఇచ్చిన ఆస్తి మేము నిలబెట్టుకోలేదు, మేము ఆయన సినిమాలు అంటే మేము కూడా సరే అన్నట్టు నోరు మూసుకున్నాం. ఏమో ఆ రోజుల్లో మేము అబ్జెక్ట్ చేస్తుంటే కొంచెం ఏమన్నా ఆగేవారేమో ఆయన. ఎవరు ఏమీ అబ్జెక్ట్ చేయలేదు, అబ్జెక్ట్ చేసినా ఆయన వినేవారు కాదేమో. ఇప్పుడు స్థలాలు లేవు, భూములు లేవు, ఆస్తులు లేవు, కనీసం బంగారం అయినా కొనిపెట్టలేదా మీకోసమైనా, మీ అమ్మగారి కోసమైనా? బంగారం ఉండేదండి మాకు గోల్డ్ బాగా, మా నాన్నగారు నాకు బాగానే చేర్చారండి గోల్డ్. ఒక్కతే కూతుర్ని నేను కదా, చాలా గోల్డే చేర్చారు. కాకపోతే నా బ్యాడ్ లక్ ఏంటంటే పెళ్ళైన కొత్తల్లో మేము హైదరాబాద్ వచ్చాను, 3 నిద్రలకు వచ్చి వెళ్తూ ఉన్నాం. జనవరి 1st వీక్, జనవరి 6th 7th వెళ్తూ ఉన్నాం. 3 నిద్రలు అయ్యాక వెళ్తూ ఉంటే మా అమ్మ ఏం చేసిందంటే, ఇంట్లో బంగారం పెడితే సేఫ్ కాదని చెప్పి మొత్తం ఇంట్లో ఉండే బంగారం అంతా తీసి తీసుకొచ్చేసింది ఇక్కడికి. తీసుకొచ్చేసిన తర్వాత ఏం చేసింది, సరే వెళ్ళేటప్పుడు అదంతా ఆ ఇంట్లో ఎవ్వరు ఉండరు కదండి, పని వాళ్ళ మీదనే వదిలేసాం ఇల్లు, అందుకని చెప్పి వెళ్ళేటప్పుడు ఏం చేసింది, సరే సూట్ కేసులో మొత్తం కింద పేర్చేసింది అనమాట, గోల్డ్ అంతా పేర్చి కొన్ని కొత్త చీరలు పైన పెట్టేసి సూట్ కేసు లాక్ చేసి పెట్టుకుంది. మొత్తం 80-90 తులాల దాకా ఉందిలేండి గోల్డ్ అప్పట్లో. అయితే మొత్తం పెట్టేసి ఇంకా ట్రైన్ దీంట్లో మాది అప్పుడు ఈ బోగి వచ్చేది, లేడీస్ కంపార్ట్మెంట్ అని ఉండేది కదా, దానికి ఎదురుగుండా సీట్లో మా అమ్మ ఉండేది. ఆ కింద పెట్టుకుంది సూట్ కేసు, ఆ దీని కింద బర్త్ కింద సూట్ కేసు పెట్టుకుంది. అప్పటిదాకా మెళుకుగానే ఉందండి, చీరాలకి ఒంగోలుకి మధ్యలో కొంచెం నిద్ర పట్టింది, కళ్ళు తెరిచి చూసేసరికి సూట్ కేసు లేదండి, లాగేశాడు. మీరు లేరు అప్పుడు? మేము క్యాబిన్లో పడుకున్నాం. అన్నిటికంటే ఘోరమైన విషయం ఏంటంటే మా తమ్ముడు చూస్తూ ఉన్నాడండి, మా తమ్ముడిది 42 48 వాడి బర్త్, అప్పర్ బర్త్ పైన. వాడెవడో ఇంకెవరిదో సూట్ కేసు లాగటం చూశాడు, మా సూట్ కేసు తీయటం చూడలే, ఇంకొక ఆవిడ కూడా క్యాబిన్ లో ఉంటే ఆవిడ బ్యాగ్ లాగటం చూశాడు. ఆ చూసినప్పుడు దొంగ అక్కడి నుంచి వాడు ముసుకేసుకొని అరిచినా అందరు లేచేవారేమో, వాడికి భయం వేసి ముసుకేసుకొని పడుకున్నాడు. వాడు హ్యాపీగా పెట్టె తీసుకున్నాడు, మా పెట్టె తీశాడు, ఆ పక్క లింక్ ఉంటుంది కదా బోగి టు బోగి, అక్కడ వాడు సూట్ కేసు ఓపెన్ చేసి చూసుకొని 1-2 చీరలు ట్రైన్ పైన విసిరేశాడు. ఓహో లాభం ఉంది, బంగారం కనిపించింది కదా, మాయమైపోయాడు, సూట్ కేసుతో సహా దిగిపోయాడు. ఇది ఏంటంటే మా తమ్ముడు చూస్తూ నోరు మూసుకోవటం పిరికితనం, అట్లా పోగొట్టుకున్నామండి బంగారం. మా నాన్నగారు చాలా చేయించారు. ఇంకా తర్వాత మళ్ళీ ఇంకా నాకైతే ఎక్కువ ఇంట్రెస్ట్ లేదు మేడం గోల్డ్ మీద, ఉన్నమాట చెప్తున్నాను, నాకు ఇంట్రెస్ట్ లేదు. ఇప్పుడు మా కోడళ్ళు కూడా మంచి గోల్డ్ తోటే బాగానే పెట్టారు, వాళ్ళకి కూడా వాళ్ళు హ్యాపీగా బాగున్నారు మేడం. ఎందుకండి ఏం చేస్తాను, మీరు ఎందుకు ఒక్కరే ఇక్కడ ఉంటున్నారు, ముగ్గురు అక్కడే ఆస్ట్రేలియాలో ఉన్నప్పుడు? ఏమండి మన లైఫ్ వేరు, అక్కడ లైఫ్ వేరు మేడం, మనం అడ్జస్ట్ అవ్వలేము, ఉన్నమాట చెప్తున్నా. పిల్లలు పాపం ఎప్పుడు అంటారు, అమ్మ వచ్చేసే ఇక్కడ ఉండిపో, మాతో ఉండిపో, నీకు కూడా పిఆర్ అప్లై చేస్తాను. నేను అన్నాను, మీరు పిఆర్ అప్లై చేస్తారా, మరి మీరు అందరూ జాబ్స్ చేసుకోవటానికి వెళ్ళిపోతారు, కోడళ్ళు వెళ్ళిపోతారు, కొడుకులు పిల్లలు అంతా స్కూళ్ళకి, నేను ఒక్కదాన్ని వంట చేయాలి, ఎంతసేపు అని వంట చేసుకుంటాను, అది ఎంతసేపు అయిపోతుంది. ఆ తర్వాత ఇంకేముందండి, టైంపాస్ ఏం తోచదు, బోర్ కొడుతుంది. ఇప్పుడు ఎక్కడికన్నా నేను వెళ్ళాలి అంటే కూడా పిల్లలు వచ్చేదాకా ఆగాలి,
వాళ్ళే తీసుకెళ్ళాలి, లేకపోతే మనకేం తెలుసండి రూట్స్, అది మనకేం తెలియదు అక్కడ దారులు. ఇంకా పిల్లలు వచ్చాక వాళ్ళని ఏమి ఇబ్బంది పెడతాం, వాళ్ళే చాలా అలసిపోయి వచ్చి ఉంటారు, మమ్మల్ని ఇక్కడ తిప్పురా అక్కడ తిప్పురా అని ఏం అడుగుతాను చెప్పండి. వాళ్ళ స్ట్రెయిన్ చూస్తుంటే బాధ అనిపిస్తుంది. మనం వాళ్ళకి ఏదో తోడు ఉండాలని పోవాలి, కానీ తిప్పమంట నాకంత తిరిగే ఓపిక నాకు లేదు, తిరగాలనే ఇంట్రెస్ట్ కూడా నాకు లేదండి. ఏదో పిల్లల దగ్గరికి వెళ్ళాం, వాళ్ళకి మంచిగా రుచిగా వండి పెట్టాలి, వాళ్ళతో గడపాలి, వాళ్ళతో ఉండాలి అనేదే కోరిక. పాపం వాళ్ళు రమ్మంటున్నారండి, వచ్చేయమ్మా ఒక్కదాని వద్దు, ఇక్కడ కష్టం వద్దు వద్దని. కానీ నాకే ఇది తెలిసిన ప్లేస్ అండి, తిరగటానికైతే ఏంటి, రోడ్డు మీదకి వెళ్తే ఆటో, పిలిస్తే ఫ్రెండ్స్, కనిపిస్తే ఎక్కడికైనా వెళ్ళొచ్చు, షాపింగ్కి వెళ్ళాలంటే నా అంతటి నేనే వెళ్ళిపోవచ్చు. చెప్తున్నానండి, ఏదన్నా ఇక్కడ అలవాటు పడ్డ ప్లేస్ మేడం ఇది, అలవాటు పడ్డ ప్లేస్ వదిలేసి ఇప్పుడు నిజం చెప్పాలంటే మల్కాజ్గిరిలో నా పెద్ద కొడుక్కి సొంత ఇల్లు ఉందండి, అక్కడికి వెళ్ళి ఉండండి, నేను ఉండను రాను, నాకు ఇక్కడ ఇది అలవాటైన లొకాలిటీ. ఎప్పుడు కొన్ని ఏళ్ల నుంచి హైదరాబాద్లో నా పెళ్ళైనప్పటి నుంచి నారాయణగూడ, చిక్కడపల్లి ఈ రెండే నాకు తెలుసు, మిగతా ప్లేసులు నాకు తెలియదు మేడం. ఈ రెండిట్లోనే మార్చి ఉండేవాళ్ళం. నేను నా వల్ల కాదు నాయనా. దాని తర్వాత పెద్ద చిన్నవాడికి కూడా ఎక్కడ అంటే మన జీడిమెట్ల అటు సైడు వాడు ఒక ఫ్లాట్ ఏదో కొన్నాడు, పోనీ అక్కడ నేను ఎక్కడికి వెళ్ళి ఉండను, నేను ఇక్కడే ఉంటాను అద్దెకి, వాళ్ళే పంపిస్తారు, మీరు దీనికే అద్దె పంపించండి, నేను హ్యాపీగా ఉన్నాను చాలు, నేను హ్యాపీగా ఉండటమే కదా మీకు కావాలి, నేను ఇక్కడ ఐఎమ్ వెరీ హ్యాపీ హియర్ అండ్ వెరీ మచ్ కంఫర్టబుల్ అండి. నాకేంటి కాదమ్మా, మీరు ఒక పెద్ద రాజ వైభోగం 400 ఎకరాలు, అంతమంది మార్బలం పని వాళ్ళు, చుట్టూ మనుషులు, ఇంతమందిలో ఒక్కరు ఒంటరిగా ఈ చిన్న రూమ్ లో ఉండడం అనేది కంఫర్టబుల్ అని ఎలా అనుకుంటున్నారు మీరు? నేను కంఫర్టబుల్ చేసుకున్నానండి, కంఫర్ట్ నేనే సృష్టించుకొని నేనే కంఫర్టబుల్గా ఉండేటట్టు నేను ప్రిపేర్ అయ్యాను అంతే, నా అంతట నేనే చేసుకుంటాను. ఏమండి కంఫర్టబుల్ అన్నది మన మనసుకు సంబంధించిందండి, మానసికంగా మనం చేసుకోవాలి. సంతోషాన్ని మించింది ఏది లేదండి. నేను హ్యాపీగా ఉన్నానండి, నేను ఫుల్ హ్యాపీగా ఉన్నాను, నాకు చాలండి, ఈ కంఫర్ట్ చాలు. నేను నిజం చెప్తున్నాను, ఉండేందుకు ఒక గూడు ఉంది, అంటే గూడు అంటే సొంతం కాకపోయినా ఒక ఇంట్లో ఉంటున్నాను, తినేందుకు 5 వేళ్ళు నోట్లోకి పోతున్నాయి మా పిల్లలు పుణ్యం అంటూ. ఇంకేం కావాలి మేడం చెప్పండి నాకు, ఈ ఏజ్లో ఇంకేం కావాలి నాకు, ఇంకా నాకేమీ కోరికలు లేవు, చాలు. ఇట్లా వెళ్ళిపోతే ఆ దేవుడు, ఆయనకి దయ కలగాలి, ఏమి మంచం మీద పడి తీసుకోకుండా తీసుకెళ్ళిపోతే దేవుడు ఈ జన్మ ఇచ్చినందుకు, నేను అంతకంటే నాకు ఇంకేది అదృష్టం లేదండి. మీకు లేకపోవచ్చు, ఇప్పుడు మీ 2 తమ్ముళ్ళు ఉన్నారు, రాజా ఉన్నాడు, ఆ రాజా తర్వాత సత్యం ఉన్నాడు, ఇద్దరికి మాత్రం ఇప్పటికి కూడా కొంచెం కష్టంగానే ఉంది, ఏదో చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ మల్లాపూర్లో ఉన్నారు. కనీసం వాళ్ళిద్దరి కోసమైనా ప్రభుత్వం హెల్ప్ చేస్తే బాగుండేది అనిపించలేదా? అది ప్రభుత్వానికి సంబంధించింది కదా మేడం, మన చేతుల్లో ఏం లేదు కదా. మన చేతుల్లో ఉండేది అంటే మనం ఏదైనా చూడొచ్చు, మన చేతుల్లో ఏం లేదు. ఏమండి కాంతారావు గారికే గుర్తింపు లేదు, ఈ రోజుకి కూడా నేను చెప్తాను మేడం, ఒక్కటే బాధ ఏంటో చెప్పనా. ఏమండి ఎంతసేపు ఏదైనా చెప్పాలి అంటే గొప్ప నటు రామారావు గారు, నాగేశ్వరరావు గారు అని 2 పేర్లే చెప్తారు, ఎందుకు కాంతారావు గారి పేరు చెప్పరండి? కాంతారావు గారి పేరు ఎందుకు చెప్పరు? మరి ఆయన కూడా వీళ్ళతో ఈక్వల్ హీరోగానే యాక్ట్ చేశాడు కదా, వీళ్ళకి పోటీగానే వచ్చాడు ఆయన కాంతారావు గారు. ఇండస్ట్రీ ఎందుకు మర్చిపోయింది? ఆయన సర్వీస్ చేయలేదా ఇండస్ట్రీకి? చేశాడు కదండి. ఆయనకు వేరే వ్యసనం కానీ, వేరే ఆలోచన కానీ, వేరే సైడ్ బిజినెస్లు కానీ ఏం లేదు, ఇండస్ట్రీకి సర్వ్ చేయాలనుకున్నారు అంతే. ఆయన సర్వీస్ అంతా ఇండస్ట్రీకే పెట్టారు. మరి ఎందుకండి ఆయన పేరు ఎందుకు చెప్పరు? ఆయనను ఒక ఆర్టిస్ట్గా ఎందుకు గౌరవించరు ఈ రోజుకి కూడా? ఇప్పుడు ఏదో మాకేదో ఇచ్చేయండి అని మేము అడగట్లేదు, ఆయనకు దక్కాల్సిన గౌరవం కనీసం అదన్నా దక్కనియండి. అరే ఒకప్పుడు హీరోల్లో కాంతారావు గారు కూడా ఒక ఆర్టిస్ట్ అని గుర్తించండి. మేము అడిగేది అదొక్కటే, ఒక గుర్తింపే కోరుతున్నాం, కానీ ప్రభుత్వాలు ఇచ్చే వరాల కోసమో, వాళ్ళు ఇచ్చే ఇళ్ల కోసమో, వాళ్ళు ఇచ్చే డబ్బుల కోసమో మేము కోరుకోవట్లేదండి. మేము దేవుడి దయ వల్ల అంత నీచంగా అయితే లేవు. కాకపోతే ఆయనకి గుర్తింపు ఎందుకు ఇవ్వటం లేదు? ప్రభుత్వం ఇవ్వట్లేదు, మనుషులు ఇవ్వట్లేదు, ఎవరు ఇవ్వట్లేదు. గుర్తింపు అంటే ఎలా అంటారమ్మా, ఎలా గుర్తించాలంటారు? అయ్యాండి ఇప్పుడు గుర్తించాలి అంటే ఎంతమందికో ఆర్టిస్టులకి ఎంతో చేస్తూ ఉన్నారండి, ఇప్పుడు ప్రభుత్వం చేస్తూ ఉంది. ఏమండి కాంతారావు గారికి చేయలేరా వాళ్ళు? ఆయన ఒక ఆర్టిస్ట్గా వాళ్ళు గుర్తుపెట్టుకోలేరా? ఎక్కడ పోయినా చెప్తే 2 పేర్లే చెప్తారు కానీ 3వ పేరు చెప్పలేరా? మీరు చెప్పి మీరేదో ఇయ్యమని కాదు కదా మేము కోరుకునేది. అరే అట్లాంటి ఆర్టిస్ట్ ఒక ఆయన ఉండేవాడు అని చెప్పుకోండి, నెక్స్ట్ జనరేషన్కి తెలియనియండి, కాంతారావు కూడా ఒక హీరో అని తెలియనియండి.
ఏమండి ఆయన రాజండి ఆయన వేసినవన్నీ రాజకుమారుడి వేషాలు. నిజంగా రాకుమారుడే మా నాన్నగారు. ఇప్పుడు వాళ్ళెవరో గుర్తించలేదు, ప్రభుత్వం మాకు వద్దు, మా పిల్లలు అందరూ ఒకే, వాళ్ళెవరో గుర్తించటం ఏంటి, అవసరం లేదు. ఆయన మాకందరికి తెలుసు. ఏమండి ఆయనకి అభిమానులండి, అభిమానులు ఈ రోజు కూడా. నేను చెప్తున్నాను, నేను ఇక్కడ ఉన్నా సరే ఇప్పుడు తెలుసుకొని వస్తారండి కొంతమంది. అమ్మ మీరు కాంతారావు గారు అమ్మాయా అంటే, అవునండి అంటే, చాలా సంతోషం అమ్మా మిమ్మల్ని చూసాం, మేము మాట్లాడగలుగుతున్నాం. వాళ్ళకి అది ఏంటో, అందులో ఏం ఆనందం వాళ్ళు పొందుతున్నారో తెలియదు. కానీ ఏమండి మాకైతే చాలా గర్వంగా ఉంటుందండి, నిజం చెప్తున్నాను. ఆయన కడుపున మేము పుట్టినందుకు ఈ జన్మకి ఈ అదృష్టం చాలు దేవుడా, ఇంతకంటే ఇంకా వద్దు నాకు అదృష్టం. ఆయన బిడ్డగా పుట్టించావు, మళ్ళీ జన్మ ఉంటే ఆయన కడుపులోనే పుట్టించు, ఆయన బిడ్డలుగానే పుట్టించు మమ్మల్ని. మిగతా వాళ్ళు ఎట్లా ఉన్నారు, నాకు మాత్రం ఆయన కూతురుగానే పుట్టాలని ఉందండి. కాంతారావు గారు 60 ఏళ్ల పాటు సినీ ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ చివరి రోజుల్లో మాత్రం ఆయన రియలైజ్ అయ్యారు, అయ్యో ఇలా కాకుండా ఉంటే బాగుండేది, జాగ్రత్త పడి ఉంటే బాగుండేదేమో, పిల్లలకి ఏదైనా మిగిలిస్తే బాగుండేదేమో, మా ఆవిడకి ఏదైనా మిగిలిస్తే బాగుండేదేమో, ఈ కండిషన్ లో కాకుండా ఉండుంటే. ఆఖరిని ఆయన ప్రాణం కూడా ఎట్లా పోయిందో తెలుసా అండి. హాస్పిటల్లో బెడ్ మీద ఉన్నారు, ఇంకా నైట్ చచ్చిపోతారు, 10 o'clockకి పోతారు అన్నప్పుడు సాయంకాలం టైంలో అందరూ వచ్చారు, చాలామంది వచ్చారు, చూశారు, వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఇంకా మేము ఆయన కడుపున పుట్టిన 5 పిల్లలు మేము ఆయన మంచం చుట్టే ఉన్నామండి. మంచం చుట్టుంటే ఇంకా అర్థమైపోయింది. డాక్టర్ చెప్పాడు ఇంకా హోప్స్ లేదండి, ఈజ్ జస్ట్ కౌంటింగ్ అవర్స్ ఆర్ మినిట్స్ మేబీ అన్నాడు. సరే అనేసి అందరం తులసి నీళ్లు తెచ్చి పోసామండి, ఆయన గొంతుకులో పోసినా కూడా ఆయన ప్రాణం కొట్టుకుంటూ ఉందండి, పోలేదు. చూస్తూ ఉన్నారు, అందరినీ కళ్ళతో చూస్తున్నారు, కానీ ఏమి మాట రావట్లేదు, ఏదో చెప్పాలనుకుంటా మాట అప్పుడు మా అన్నయ్య టక్కుమని వెళ్ళి మా నాన్నగారు 2 చేతులు పట్టుకొని, నాన్న నువ్వేమీ బాధపడకు, తమ్ముళ్ళని చెల్లెల్ని అమ్మని నేను చూసుకుంటా, నువ్వేం బాధపడకు నాన్న అని ఆ మాట అన్నాడండి. అన్న తర్వాత కంట్లోంచి ఒక్క చుక్క నీరు ఇట్లా కారిందండి సైడ్ నుంచి, అంతే. ఆ ఒక్క మాట విన్నారండి. ఆయనకి ఎంతసేపు ఆయన భార్య గురించి, నేను దానికి ఏం పెట్టలేదు, మిగల్చలేదు, నన్ను ఒక్కరోజు కూడా అది నన్ను ప్రశ్నించలేదు, నేను అటువంటి దానికి నేనేం చేయలేదు అనే ఆ బాధ మాత్రం ఆయనకి చనిపోయేంత వరకు డెఫినెట్గా అది మాత్రం ఆయనని చాలా మనిషిని కృంగదీసిందండి ఆయనకి. అది మాత్రం ఆ మాట విన్న తర్వాత ఆయన శ్వాస పోయిందండి మా నాన్నగారిది. అది చూశాక చాలా బాధ అనిపించింది. అది ఆయన బయటికి చెప్పలేదేమో, కానీ ఆ లోపల మాత్రం ఆయన అలా తినేస్తూ ఆ బాధ ఉంది. ఉంది. నేను పోతే నా భార్య ఎట్లా, పిల్లల గురించి కూడా ఆయన కాదండి, నా పెళ్ళాం ఎట్లా బతుకుతుంది. అందులో నాకు నమ్మి వచ్చిన తర్వాత నేనేమీ చెయ్యలేకపోయాను అనేటువంటి ఆ బాధ ఆయన తొలిచేస్తుంది లోపలంతా. చాలా చాలా బాధపడేవారు. మా అమ్మ గురించి అయితే చాలా అనుకునేవారు. అమ్మ ఆయనే కాదులేండి, ఏ భర్త అన్నా ఎవరి భర్త అన్నా పెళ్ళాం గురించి ఆలోచిస్తాడు, కానీ పిల్లలంటే రెక్కలు ఇచ్చారు, ఎవరి సంపాదన వాళ్ళు. కానీ వైఫ్కి ఏంటి, ఏమీ లేనప్పుడు ఏమండి, అన్నీ ఉన్న వాళ్ళకే పరిస్థితి అట్లా ఉంది, ఇంకా ఏమీ లేనప్పుడు ఎట్లా ఉంటుంది చెప్పండి పరిస్థితి. మీరు అన్నట్టు నిజంగానే రాజభోగం అనుభవించాం. బోల్డ్ అన్ని కార్లు ఉండేది, ఏమండి 4 కార్లు ఉండేది మా ఇంట్లో. మా పోర్టికోలో పెద్ద పోర్టికో, 4 కార్లు అండి. ఒక ఫియట్ మా నాన్నగారి కోసం, మా కోసం డాడ్జ్ కొన్నారు, 2 అంబాసిడర్లు ఉండేవి. అంత అన్నిటికీ డ్రైవర్లు వేరే, ప్రతి కారుకి డ్రైవర్లు. మాకు స్కూల్కి వెళ్ళటానికి కారే, కూరగాయలు కొనాలన్నా బజార్కి వెళ్ళాలంటే కూడా కారే, ఒక మూర మల్లెపూలు కొనుక్కోవాలంటే కూడా కార్లో వెళ్ళి తెచ్చుకునేవాళ్ళం పాండి బజార్కి. అట్లా బతికామండి. ఏమండి దేవుడు అది ఇస్తాడు, ఇది 2 రుచి చూడాలి.